దాదాపు 4 గంటల పాటు ఏదైతే తిరుమల కల్తీ నెయ్యి గురించి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి బయట వాళ్ళు ఎన్నో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అన్ని అవాస్తవాలే కాబట్టి ఖచ్చితంగా రికార్డెడ్గా మాట్లాడాలంటే అసెంబ్లీకి రావాల్సిందే. అయితే దీని గురించి చర్చ జరుగుతుందని చెప్పి ముందే ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు కూడా రాలేదు, అందరికీ తెలిసిన వాళ్ళు రారని కూడా. సో ఎలా చూడాలంటారు ఈ చర్చని? మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం మాట్లాడిన తర్వాత స్పీకర్ చైర్లో ఉన్న డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు ఆయన ఒక కామెంట్ చేశారు. ఫస్ట్ ఆ కామెంట్ చెప్పిన తర్వాత మనం చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి అనే దానికి వెళ్దాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏం చెప్పాడు అంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పారు, సగం సగం అర్థమైన వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్పారు, అందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పాడు. రఘురామకృష్ణరాజు చేసిన ఈ కామెంట్ మాత్రం నాకు బాగా నచ్చింది. చాలామంది సగం సగం అర్థమైన వాళ్ళు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ తిరుపతి లడ్డు గురించి వాళ్ళు వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి ఎవడికి ఇష్టం వచ్చిందో వాడు మాట్లాడటం, ఎవడికి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడినా పర్వాలా. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పాయింట్లు ప్రాపగేట్ చేయటానికి ఈ మేధావుల పేరుతో, వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధుల పేరుతో వీళ్ళందరూ తయారైపోయారు. ప్రొఫెసర్ల పేర్లతో, జర్నలిస్టుల పేర్లతో. ఒకటి కాదు దరిద్రం, వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళందరూ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, వాట్ ఈజ్ యువర్ పర్పస్. ఇప్పుడు అదే క్వశ్చన్ మీరు నన్ను అడిగారు అనుకో, నా పర్పస్ ఏంటి అంటే తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది, కల్తీ జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉంది. నాకు కావాల్సింది హిందూ మతం మీద కుట్రలు జరగకుండా ఉండాలి. ఎవడైతే కల్తీ చేశాడో వాడికి శిక్ష పడాలి. ఇది ఐఎమ్ వెరీ క్లియర్. వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగినా పర్వాలేదు, మా జగన్మోహన్ రెడ్డి సేఫ్గా ఉండాలి. వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగినా పర్వాలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు సేఫ్గా ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఎట్లా పోయినా పర్వాలేదు, మా వియ్యంకుడు వరుస అయ్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేంత నీచుణ్ణి నేనైతే కాదు. అందుకనే మనం తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి కాదు, ఒక సింథటిక్ నెయ్యి, ఎమల్షన్. అది అటువంటి నెయ్యి వాడారు అని తెలిసిన తర్వాత క్లియర్ కట్గా ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూడా క్లియర్ కట్గా ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ డిటర్జెంట్లలో వాడే లప్సా కెమికల్ ఇందులో కలిసింది అని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.